ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి వెళ్ళిపో, ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్ రాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాదు చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద, వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో నువ్వు. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారు, పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారనే జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు లగేసుకొని. చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, సచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగింది టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అర్థిరుగో. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదు. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడి తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, ఒక్కరితో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పదా. ఏమ్మా మీరు అన్నవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి వెళ్తాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే ఒకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్త అమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా, ఏమండి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. నా అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు అన్నవరం. ఐఎమ్ వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం. టెక్స్ట్ బుక్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం. మాకు టెక్స్ట్ బుక్స్, గైడ్స్ ఏం అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. ఊరుకోండి చమత్కారం. బ్రదర్ కి మ్యాటర్ తెలియ బర్న్ అయిపోతున్నారు. చూడండి, మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి, దర్శనం కానివ్వండి, సీనరీస్ చూపించడం కానివ్వండి, అంతెందుకు చివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అన్ని నేనే చూసుకుంటాను. అండ్ ఆల్ ది సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్. దట్ ఈస్ 500 ఫర్ కపుల్స్. దంపతులకి 500 మాత్రమే. ఏమయ్యా, ఇక్కడ ప్రతి విధవకి తలతిక్కేనా? మేమిద్దరం భార్యాభర్తలు నీతో చెప్పావా? అవసరం లేదు, భార్యాభర్తలే కానవసరం లేదు. ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏమండి ఇదంతా ఎందుకు? 1000 మీకు కాదనుకుంటే హానీమూన్ ప్యాకేజ్ అరేంజ్ చేసేస్తాను. ఏమైనా మెంట్లా? మేము భార్యాభర్తలం కాదు, నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఏమండి, ఇలాంటి ఫ్రాడ్ కాదు మనకి. వెళ్దాం పదండి, వీలేదు గుడి దగ్గరికి వెళ్దాం. బాయ్ బాయ్. ఫ్రాడ్? నా 20 ఏళ్ల వెస్ట్రీలో ఎవ్వడు నా ముఖం మీద ఇంత మాట లేదురా. పక్కన లేడీస్ ఉన్నారు కదా, రెచ్చిపోతావా? చూపిస్తా, నా లోకల్ టాలెంట్ ఏంటో చూపిస్తారా నీకు? మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అయినా వాళ్ళిద్దరు ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్ గా. హలో, ఏండి 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 ఏండి, అలా పట్టింది కాకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రదర్. పెద్దదవుద్ది, రప్చర్ అవుద్ది. ఏంటి బ్లాక్ మెయిలింగా? డౌటా? పక్కా బ్లాక్ మెయిలింగే. భలే పట్టేసేవే. అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఇప్పుడు నాకు చిన్న బస్సు ఉంది, ఉంటే నువ్వేం చేయక్కర్లేదు, క్లీనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్ వెళ్ళబోతుంది. అందులో 11 కపుల్స్ పడతారు. ఇప్పుడు 10 కపుల్సే ఉన్నారు, ఇంకో కపుల్ చెక్కాలి. అంచేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీ. రేట్ ఎంత కాదు, జస్ట్ 700. అంత డబ్బిచ్చి అన్నవరంలో నీ డొక్కు బస్సే ఎక్కాలా? అబ్బే, ఒరిజినల్ కపుల్స్ అంత ఎందుకిస్తారు? జస్ట్ 300సే. మంద ఫ్రాడ్ కేసు కదా, స్పెషల్ ప్యాకేజ్. మాకు అలాంటి సరదాలు లేవు, వెళ్ళు. అదని పోదు. మరి అదే ఏమీ తెలియనట్టు మాట్లాడతారు మేడం గారు. నాకెందుకులేండి, ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్ లో తెలిసిందనుకోండి, ఎంత ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదో వీడితో గొడవ ఎందుకండి? మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా, పగలంతా ఖాళీయేగా.
పోనీ వెళ్దామా? ఆ, మరి కాటేజీ అది మేడం గారు సరదా పడుతుంటే మీరేంటండి మొక్కలు అడ్డుకుంటారు పోనీ మీరు ఒక్కరండి మేడం ఏయ్. మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా ఏడేడు ఓయ్ ఇంకెంతసేపు కూర్చోవాలయ్యా ఇక్కడ ఆ? అసలు ఈ బస్సు డ్రైవర్ ఉన్నాడా? ఆ, ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పని ఇస్తే నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక భావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడో చూడు. ఎక్కువ ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకోనవ్వవు. ఉండండి ఇది ఆర్పేస్తాను లేదా మళ్ళీ వచ్చి కలుస్తాను రండి వెళ్ళవే. రావాలి అందరూ వచ్చేసారు కదా బాబు ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు కొంచెం వెనక్కి వెళ్ళు. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కలవాలి నాకు. అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. ఓయ్, నువ్వు చూసి పీకి పొడి చేసే సేనరీలు ఏం లేవు గాని ఇక్కడ వెళ్ళి కూసే అక్కడ. నీకు ఇలా చెప్పాలని ఉండదు కదా రండి కూర్చోండి సీట్లు చిన్నయ్యే హ్యాపీ కదా మై డియర్ ప్యాసింజర్స్ చాలే ఉండే సోదరు ఏమన్నారా మా ఆవిడ తప్ప. నా పేరు బలేరావు, మాది నెల్లూరు పక్కన ఉన్న బుచ్చిరెడ్డిపాళెం. అది మాకు రొయ్య వ్యాపారం ఉందిలే, చెరువులు ఉన్నాయి. ఈ ఎవరన్నా అడ్రస్ అడిగాడా అడగలేదు ఆయన చెప్పేస్తాను. ఒకటి అడిగేది నా రొయ్య. ఒక విషయం ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని, దండస్వామి. వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏ ఒంటి మీద సోములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు కానీ బస్సు కానే కాదు. కాదా? ఏ, ఏ. అయితే ఓకే రావే పోదాం. నువ్వు అన్ని అపార్థం చేసుకుంటాడే బాబు కూర్చో. బస్సు కాదు అంటే కాదని కాదు, ఇది ఒక కదిలే కుటుంబం అంటే రన్నింగ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ చూసాం, సెకండ్ ఫ్యామిలీ చూసాం, గానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏందిరా నా రొయ్య? అంటే నా ఉద్దేశం మనం అంతా ఒక కుటుంబ సభ్యులా సరదాగా గడపాలని. ఏమో అనుకున్నాం గానీ సెంటిమెంట్ ఎక్కువేనా ఎదవకే? ఒరేయ్ నీ సోదాపి పసుపోనిరా ఎదవనాయాలని అన్నం. ఏయ్, మేస్టార్ మీరు కాస్త మర్యాదగా మాట్లాడు. అచ్చబ్బో, ఒక కుటుంబం అనుకున్నాక అండి బొడ్డీలు పిలుస్తారా ఇది నా రొయ్య? అది కాదురా మాస్టర్ ఎదురా అన్నయ్య అని పిలవక చెత్తరాయాలని. అంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు, జస్ట్ స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్. అరే ముందు బస్ బానీరా. మళ్ళీ అరేవరే అనుకునే ఫ్రెండ్స్ కాదు. ఓయ్, ఓయ్, ఫ్రెండ్స్ అన్నాక అరే ఒరే అనుకుంటా ఇంకేమంటారు ఎదవపై ఇచ్చా నువ్వును. అసలు ఇప్పుడు ఈ ఉపన్యాసాలు ఏమని అడిగాడు నిన్ను? ఇంతకీ బస్సు కథలు ఇస్తావా లేదా? రాయ్ రాయ్ ది రాడెన్స్. ఈ రోజు మన మధ్యన ఇద్దరు విఐపీస్ కూర్చున్నారు. అదే కనుక్కున్నావు రే. నేను విఐపీస్ గురించి కదా మాట్లాడి కూర్చో. ఏ మాట మాట్లాడి ద న్యూలీ మ్యారీడ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. పెళ్లి కాలేదు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. హ్యాండ్ అంటే అది కదా తప్పట్లు కొట్టాలి. మనకేం తెలుసు? ఏంటి కామెడీయా? మేము భార్యాభర్తలం కాదని ముందే చెప్పా కదా. ఏంటి అనౌన్స్మెంట్లు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఒక్కసారి కలిగితే 100 సార్లు కెలగటం అలవాటు. నన్ను ఫ్రాడ్ అంటావా నువ్వు? ఇది జస్ట్ బిగినింగ్ అంతే. సర్లే నేను ఆపుతాను, కూర్చోండి. ఇదిగా కృష్ణమూర్తి మీ పిల్లల్ని తీసుకురాలేదేంటి? నీది ఎటకారం కాకపోతే పెళ్ళే 3 నెలలు కాలేదు, అప్పుడే పిల్లలు ఎట్టబడతారు నా రొయ్య. అంటే ఏంటిది? ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను. ఏంటి ఆ మాత్రం దానికి తిట్టేస్తారేంటి? ముచ్చటగా ఉన్నారు కదా. ముచ్చటగా ఉంటే 3 నెలలకే పుడతారట. ఈయనకి పెళ్ళై 30 ఏళ్ళైంది, ఇంతవరకు బోడి గానే. నీకు అవసరం ఇంకేం పోనీ అవుతుంది కానీ ఇదే ఉందా పర్వత శ్రేణి. ఆ వాటర్ కాదు ఆ కనిపిస్తున్నది, ఆరావళిని మించిన అద్భుత పర్వతాల వరుస. అసలు పర్వతమే కనపట్టలేదు, వరస అంటే విడే బాబు. ఆడు ముందే చెప్పాడుగా వందా పరత్ శ్రేణని. ఇంకేముంటది అక్కడ ఆడు బొందా? అది కాదు బ్రదర్, మనం ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ లో చూస్తున్నాం అందుకే కనిపించవు. అవి వరుసగా ఒకదానికి ఒకటి అతుక్కుని ఉంటాయి. మరి అయితే బస్సు ఎక్కడికి వెళ్తేటి? దూరపు కొండలు నునుపంటారు కదా, బస్సు ఎక్కితే పడిపోద్ది, అందుకని ఇక్కడి నుంచి చూడాలి. అన్ని దగ్గర నుంచి చూపిస్తారని డబ్బులు తీసుకొని ఇప్పుడు ఏడు నుంచి చూడబడ్డా నా రొయ్య. అలా నిలదీసి అడగండి, లేకపోతే ఈడు ఎదవ కోతలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కరెక్ట్, అక్కడి దాకా వెళ్ళాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను. టాపిక్ మార్చిపోతే డేంజర్ లో పడేలే ఉన్నాం. అక్కడ తీరిగ్గా చూడొచ్చు కానీ ముందు ఇక్కడ చూడండి, ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినట్టు ఉంది. ఎడమొఖం పెడమొఖం పెట్టి కూర్చున్నారు. పెద్దలు మీరే చొరవ తీసుకు కలపాలి. ఓ అబ్బో, ఇడాకులు తీసుకున్న వాళ్ళనే కలిపాం, వీళ్ళని కలపడం ఒక లెక్క నా రొయ్య. ఇదిగో కృష్ణమూర్త, అసలు నిజంగా మీరిద్దరు మొగుడు పెళ్ళాలేనా? ఏంటండి మరి లేకపోతే ఏందయ్యా, కొత్త కాపురం అన్నాక అయ్యో ఒడిదుడుకులు వస్తా ఉంటాయి, ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటావా అయింది నా రొయ్య? అది కాదు మగవాళ్ళం మనం సర్దుకొని పోవాలే. ఇదిగో అమ్మాయి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి చెబుతా. అసలు నిజమేంటో తెలుసుకోకండి ఏంటండి మీరు? ఈ బోర్డు నిజాలు ఎవరికి కావాలయ్యా? అమ్మాయికి మేమంతా లేవనుకున్నావా? మరి ఎదగ భుజమై చేయి. ఓయ్ నువ్వెవరైనా నాకు చెప్పడానికి అడిదిగా. ఇంకా ఇలా బెదిరిస్తే భుజమై చేయడం క్యాన్సిల్. అట్టు వదిలేయడానికి లేదు, చెయ్యి వేయాల్సిందే. మేం చెయ్యమన్నదే నీ పెళ్ళ మీదయ్యా బాబు. ఇంకా నా వల్ల కాదండి. ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని నా భుజం మీద చేయి వేసేద్దాం అనుకుంటున్నారా? అయ్యయ్యో అది కాదండి నా ఉద్దేశం.
మనం భార్యాభర్తలు కాదని చెప్పేస్తాను. బ్రేక్. అదే సారీ అండి, సడన్ గా బ్రేక్ వేస్తాను. బ్రేక్ వేస్తే మాత్రం చెయ్యేస్తారా? అయ్యయ్యో, నేను కావాలని మాత్రం వేయలేదండి. ఈసారికి నమ్ముతున్నాను. పదండి. ఈ చెరువుకు చరిత్ర ఉంది. అంటే మిస్టరీ. 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. ఆ? అదే తవ్వించాడు. 500 సంవత్సరాల క్రితం అశోకుడు వినేవాడు ఉంటే ఇటు పడుకొని కూడా అరికథలు చెప్తాడు బాబు. అందుకేనండి మీరు చదువుకునేవాడండి మా సిరకు. మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్. ఈ జలాశయం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది పాయింట్. ఇంతకీ ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. విప్ప నోరిపిన మంచి పాయింట్ అడిగారు వేస్తారు. విప్పనిస్తేగా. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఆ, దరిద్రమైన కరువు వచ్చింది. ఆ, ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. ఆ, అప్పుడు అశోకుడు ఆ, ఈ చెరువు నిండా బియ్యం పోసి ఆ, ఆ తూము నిండా కట్టెలు పెట్టి ఆ, ఈ చెరువు అంతా అన్నం వండించి ఆ. ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. ఆ. అవ్విధంగా ఆ. అప్రహారంగా ఆ. ఈ ఊరికి ఆ. అన్నవరం అనే పేరు వచ్చింది. అయ్యో, ఇదిగోండి. బొమ్మ చల్లండి. ఊరి సోదరాయల నీకు గిట్టుబాటు కాబట్టి అడిగి ₹1 తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? ఒంటూ నాయలు వాడు సస్తే ఇంకా మిగిలింది కూడా ఇది మిగిలింది. నీ రొయ్య. ఆహా, సూపర్ సూపర్. ఈ అందం భూమి మీదే ఉందా, ఇంద్రలోకం నుంచి దిగి వచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు. ఇక్కడ ఎటు కనపడలేదు నాకు. గురుగారు ఒకసారి వాడిని నేను చూసేస్తాను. ఏయ్, ఆ, ఇది చూడటానికి ఓ లెవెల్ కావాలయ్యా. ఏ నాకు లేదేంటి? ఆ? నిప్పులుంటే జాగ్రత్త. రండి. ఎంత అడవిలో ఉందంటే పుల్లుంటాయా? కరెక్ట్. ఇదంతా ఒకప్పుడు అడివే. ఆ. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఆ. ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గన్నేసి బయలుదేరాను. ఆ. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది. ఆ. చూస్తే పులి నన్నే చూస్తుంది. నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నేలాడుతుంది. అప్పుడు చీరల సొక్కాలు చిన్న అబ్బాయి గుర్తుకొచ్చి చీరల చొక్కలు చిన్నబ్బాయా ఆడోడు? డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి. మిమ్మల్ని కదా మాస్టర్ ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి ఆ. తడేళ్ళు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాల్లో దిగి పులి చచ్చిపోయింది. ఒరేయ్, ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాల్లో దిగి చచ్చిపోయిందా? ఆ. అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు కొక్కుంటుందా? అది. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, ఆ. అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోతారు. అరగంటలో కాశీ. ఆ. కొయ్యి రాజా కొయ్యి. దిక్క ముందు నేను అలా అనుకున్నాను. ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు. అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తూ నువ్వు కాటేజీకి వెళ్ళిపో. నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాఫీ వద్దు, మీ ముఖం వద్దు. రూమ్ కెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నా. నేను చెప్పాలని చెప్పాను. వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. బాబు పడిపోతా. ఇది ఒక గొయ్య, నా రొయ్య. ఇంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చినట్టు పనులు లేవు. నా యాల పెద్ద మరకలు బట్టి రాయాలా? ఏమండి మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారేటో కుటుంబాన్ని కదా అని. దిగండి. సూపర్ కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడుద్ది. సూపర్. రొయ్య గారు రండి. ఇదే ఊరి ఉడతల బట్టి రాయాలి. ఎక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి. నేను రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను కదా? పుణ్యం వస్తుంది. వెళ్ళండి, స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను జగనవసరం లేదు. ఎందుకనో? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేనిదేంటో నాకు తెలుసు. నోరు మూసుకుని నీళ్ళలో దిగండి. అయితే ఓకే. ఊరి నీ అమ్మ వాడు ముడికి వీడొచ్చాడు బయటికి. వాడాడి ఈయనే మా ఆయన విక్కి పెట్టుకుని వీడా. అరే వెంకటాచలమా, నా యారా కాకులు తినడాయరా మమ్మల్ని అందరూ నీళ్ళలో దింపి నువ్వు ఉంటే చేస్తున్నావు నా రొయ్య. మనకి జలగండ ఉందే. మీ ఇద్దరు రండి. అలాగే రండి, పంపిస్తాను. కప్పల్లో ఆడుతున్నావు ఎట్లా? వెంకటాచలమా, నా యాల కుందేలు బట్టి రాయాలని కింద కొలుతామనే కాళ్ళకాడ చెరువులో ఏమైనా కప్పలు ఉన్నాయా ఏంద్రా? ఒకప్పుడు ఉండేయండి. మరి ఇప్పుడు ఏమయ్యాయి? పావులు వచ్చి తినేసినాయి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగే కదా నేను దిగలేదు. సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటే? ఏది గురుగారు నాకేమంటే నేను చూసేస్తాను. వెళ్ళవా, ఇవన్నీ చూడాలంటే కళాహృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. శ్మశానంలో తీసుకొచ్చావా? పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిది ఏంటి? పిఠాపురం మహారాజా వారు. మరి ఆ రెండో పుర్రే అది అయిందే. ఇదిగో ఇడుచుడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీతో. సూపర్. అదే ఎంతసేపు నువ్వేరా చూసేదనా రొయ్య? ఉండండి. చూడదా? ఇది కానీ చూడదా? అబ్బా అబ్బో, రొయ్యలే రొయ్యలు, ఇంగ్లీష్ రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా, చూడు చూడు. అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాకులర్ అదిగో మీ ఆవిడ దగ్గర. ఇందాక నుండి మీరు చూస్తున్న బాగోతుందా?
ఇలా రండి పక్కకి రండి మీ సంగతి చెప్తాను పెట్టేవలేవా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉసుకుంట్లో చేపలు పెట్టినాయారా మమ్మల్ని నీళ్ళలో చెప్పి నువ్వు ఒడ్డుంటావంటరా ఎదవనాయాలని. ఎల్లవాయ్ ఆడవాళ్ళ హీరో చొక్కాల గురించి నేను అదొకరు ఏమండి చెప్పండి. శైలజ్ గారు? శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడ ఏదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి. ఆలస్యం దానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ కృష్ణ రాత్తే చెప్ప ముద్దుమోహనాయాలని వాళ్ళేదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో రొయ్య వాళ్ళే వస్తారు బెలగా ఇప్పుడు. బడే ఐడి ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది. మేము బస్సులో వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు ఇప్పుడే వచ్చేస్తా, 5 minutes వచ్చేస్తాం. ఫ్రాడ్ రై రై